సత్య శోధనను అనుసరిస్తున్న వారికి ముందుగా కృతజ్ఞతలు. సత్య అన్వేషణ గురించి విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి భావనలను ఒకసారి పరిశీలిద్దాం. సత్యాన్వేషణ గురించి ఆయన ఏం చెప్పారంటే, విజయం సాధించిన వాళ్ళు కూడా అతి స్థిరంగా లేని వాళ్ళు కావచ్చు. సాధించలేక నిరుత్సాహపడిన వారు కూడా దుస్సాహసంగా, ద్వేషపూరితంగా తయారవచ్చు. స్థిరత్వం అంటే కూడబెట్టకపోవడం. ఆలోచన అనేదే పరిమిత ప్రక్రియ కాబట్టి, నిర్ణీత సూత్రాలకి, న్యాయ సూత్రాలకి కట్టుబడినది కాదు కాబట్టి అది సత్యం కాదు. ఒక నిశ్చితాభిప్రాయం కాదు. దైవం అన్వేషిస్తే దొరికేదా? తెలుసుకోవడం సాధ్యం కాని దాన్ని ఎలా వెతుకుతారు? కనిపించాలని వెతికితే మీకు కనిపించేది మీ స్వీయ ప్రతిరూపమే. మీరు కోరేది మీకు కనిపిస్తుంది. సత్యం కోరిక సృష్టించినది కాదు. ఎందుకంటే అన్వేషణే అజ్ఞానంలోంచి పుట్టింది. సత్యాన్ని అన్వేషించలేరు. మీరు లేనప్పుడు సత్యం ఉంటుంది. నిజానికి ఎవరిని వారు అర్థం చేసుకోకుండా సత్యాన్ని శోధించాలనుకోవడం మన నుంచి మనం పారిపోవడమే. ఆత్మజ్ఞానం లేకుండా మీరు శోధించే దైవం కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది. భ్రమ సంఘర్షణకు, దుఃఖానికి దారితీయక తప్పదు. ఆత్మజ్ఞానం మీ సంబంధ బాంధవ్యాలలోనే ఆవిష్కరించబడుతుంది. కావాలని ఒంటరిగా ఉండడంతోనూ, ఎవరితోనూ కలవకుండా వేరుగా ఉండడంతోనూ ఆత్మజ్ఞానం కలుగదు. సంబంధ బాంధవ్యాలను వదులుకోవడం అంటే మరణించడమే. అర్థమంతా ఉన్నదాంట్లోనే ఉంటుంది. అందులో ఉన్న అర్థాన్ని ఏ పక్షము వహించకుండా గ్రహించటమే దాని ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణే వివేకానికి నాంది. అపరిచితమైనది, అనంతమైనది సిద్ధించడానికి ఈ వివేకం అవసరం అని ఆయన సత్యాన్వేషణ గురించి వివరించారు. దీన్ని సంపూర్ణంగా మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. సత్యశోధన రౌతు వేణుగోపాల్.